హాయ్ గైస్, కోరద్దలు పగలగొట్టిన ఆర్సీబీ మహిళా క్రికెటర్ అయితే ఏం జరిగిందనే మీ డౌట్. అది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఉమెన్స్ క్రికెట్ టీంలో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యూపీ వారియర్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళలు అదరగొట్టారు. ప్రత్యర్థి బౌలర్ను తునతునకలు చేస్తూ తమ బ్యాటింగ్ లైనప్ ఎంత బలమైందో చాటి చెప్పారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ క్రికెటర్ రిలీజ్ పెరిగి కొట్టిన 6 దెబ్బకు కోరద్దలు పగిలిపోయాయి. దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్ చివరి బంతికి పెర్రి లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్గా మలిచింది. దాదాపు 80 మీటర్ల దూరం వెళ్లిన బంతి నేరుగా వెళ్లి కోరద్దను తాకింది. దీంతో అద్దం తప్పమని పగిలిపోయింది. ఈ ఘటనతో పెర్రి కూడా ఆశ్చర్యపోయింది. అయ్యో, నా వల్లే కోరద్దం పగిలిపోయిందంటే తలపై చేతులు వేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. పగిలిన అద్దానికి నష్టపరిహారం పెర్రి జీతం నుంచి కట్ చేయాలని నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ శృతి మందాన 50 బంతుల్లో 10 ఫోర్లు మరియు 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేయగా, ఇల్లీస్ పెర్రి 37 బంతుల్లో 4 ఫోర్లు మరియు 4 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ యూపీ ఎదుట 198 పరుగుల భారీ స్కోర్ నిర్దేశించింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.